హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చందనపల్లి రుచులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. కారం కావాల్సినవి టమోటా, వట్టిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. ముందుగా అయితే మిక్సీకి వేసుకోవాలి. టమాటాలు, వెల్లుల్లి ప్లస్ మిక్సీకి పట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని సాసులు ప్లస్ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేయించిన తర్వాత 5 to 10 minutes కావాల్సిన వాటర్ పోసుకొని ఉప్పు కారం సరిపోయేట్టుగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బౌల్లో మూత పెడితే ఒక 5 to 10 minutes ఇది బాగా ఫ్రై ఉడుకుతుంది. సో అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మీకు దోశలకు కానీ పచ్చడి చట్నీలోకి ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది నేను తిన్నాను, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన పల్లె రుచులు.